Media welcomes political analyst K. Prasad. Namaste, sir. నమస్తే అండి. సార్, తుఫాను వచ్చినటువంటి తీవ్రత, జరిగినటువంటి నష్టం, ఎక్కువ నష్టపోయింది అయితే రైతులని చెప్పుకోవాలి. రైతులకి దాదాపుగా అసలు వాళ్ళు కాలు చేయి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మేము చాలా చాలా బాగా విపత్తును ఎదుర్కొన్నాము. అసలు విజనరీ లీడరు, అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలాంటి విపత్తుని ఆపగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అసలు రాష్ట్రానికి చాలా పెద్దది అనేటువంటి ఎలివేషన్లకి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి లేదా కూటమి వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి నడుస్తుంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ లీడర్లందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. దాంట్లో ఆయన విత్ ఎవిడెన్స్, ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎలాంటి ఎవిడెన్స్తో మాట్లాడతారో వీడియో కాన్ఫరెన్స్లో కూడా అలాంటి ఎవిడెన్స్తోనే మాట్లాడారు. అలాంటి ఎవిడెన్స్ ముందు పెట్టినప్పటికీ కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు, దమ్ము ఉంటే చర్చకు వచ్చే దమ్ముందా, ఆడ కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, మాట్లాడితే అబద్ధాలు చెప్పడం కాదు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం, చర్చకు వచ్చే దమ్ముందా అనేటువంటి సవాల్ విసురుతుంది. ఏం సార్ అసలు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వయా మంత్రి అచ్చెన్నాయుడు గారు కావచ్చు? మాటలు లేవు, ఓన్లీ చేతలు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులు ముందు చెప్తారు, ఎవరైనా చెప్పుకుంటారు. ఇది పలానా ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో ఏం జరిగింది అన్నది ప్రజలకి సుస్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ దిగిపోయే ముందు నెల్లూరు తుఫాన్ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే, ఒక రీహాబ్ సెంటర్లకి ఎన్ని రోజుల ముందు తరలించారు, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎలా ప్రొటెక్ట్ చేశారు, తర్వాత వాళ్ళు రీహాబ్ సెంటర్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళకి వంట సామాన్లన్నీ ఇచ్చి బయటికి ఎలా పంపించారు, ఇది ట్రాక్ రికార్డ్. ఇక్కడ మీరు ఈ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ఆస్ట్రేలియా అండ్ గల్ఫ్ దేశాల పర్యటనలు ముగించుకుని వచ్చారు. జస్ట్ 1 day బిఫోర్ అనుకుంటా. తెల్లారితే పెళ్ళి, నిన్న పెళ్ళికి వచ్చారు. నిన్న పెళ్ళి రాత్రి 10:30కు వచ్చారు. ఈ టెన్యూర్లో ఇస్రో శాస్త్రవేత్తలను తలపించినంత యాక్షన్ ఫ్రంట్ ఏటి తెలియని పవన్ కళ్యాణ్ లాంటి కూడా ఏం కాన్ఫరెన్స్ పెట్టాడో దేవుడికే తెలియాలి. ఇవాళ మీకు ఒక పర్యటనకి వెళ్ళాడు, ఆయన మొక్కల్లో దిగాడు, నీళ్లు దొరికాడు, ఇవి చేసాడు, మొక్కల బీకి చూస్తున్నాడు, ఏమర్థం అవుతుందని నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ప్రాణాలకి తెగించి పొలాల్లోకి వెళ్ళాడు సార్ ఆయన. అదే ఎలివేషన్లు ఇస్తే అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. రైతు ప్రాణాలకు తెగించి వ్యవసాయం చేస్తున్నవాడిని పట్టించుకోవడానికి ఒక ఆర్బీకే సెంటర్ కానీ, గతంలో మార్క్ఫెడ్ త్రూగా ఒక దళారీ వ్యవస్థని ఏ విధంగా నిర్మూలించగలిగింది గత ప్రభుత్వం అనుభవాలు చూసుకుంటే, పంట గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనేది. అప్పుడు ఏం చేసేవాడు, దళారు చచ్చినట్టు మనం కొనకపోతే వాళ్ళు కొనేస్తున్న ప్రభుత్వం కొంటడానికి చచ్చినట్టు కొనే పరిస్థితి ఉంటుంది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్, కేవలం బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్, మిగిలిన ఏ రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. నేను మీరు ప్రాథమిక అంచనాలు 5,250 కోట్లు ఎంత డిక్లేర్ చేశారు. 40 లక్షల ప్రజలు ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన తుఫాను, 25 జిల్లాల్లో 24 జిల్లాలు తీవ్రంగా వర్ష ప్రభావితమైన నిన్న తుఫాను, మోందా తుఫాన్కి ఏ ప్రాతిపదిక మీద ఎవడు ముక్కులో పెట్టడానికి 5,250 ప్రాథమిక అంచనా ఇచ్చారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోయింది, 1,50,000 ఎకరాల పత్తి, దగ్గర 1,10,000 ఎకరాల జొన్న, పెసలు, మినుమ, ఏ పంటనే తీసుకోండి తగలబడిపోవడం తప్ప ఇంకేం జరగలే. అదిరిందయ్యా చంద్రం, రాష్ట్రానికి పట్టిందయ్యా దైద్యం, ఇది తప్ప ఇంకేమైనా ఉందో చెప్పమానండి. ఏం ఛాలెంజ్ చేస్తారు అచ్చెన్నాయుడు గారు, అసలు నాకు అర్థం కాదు. ఎవరితో ఛాలెంజ్ చేస్తారు, దేనికి ఛాలెంజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు బెంగళూరులో ఉంటే మీకెందుకు, హైదరాబాద్లో ఉంటే మీకెందుకు, అమరావతిలో ఉంటే మీకు అదే. ఇవాళ నిన్న వర్షం ఆగింది అంతే, తుఫాన్ తీవ్రతలో మరి పెళ్లికి ఎగేసుకుని వచ్చేసారు వీళ్ళు. మరి దాని గురించి ఏదో మాట్లాడారు, ఛాలెంజ్ ఎందుకు మాట్లాడరు? అంటే పెళ్ళికి రావడం తప్ప, పెళ్ళికి రావడం తప్పని ఎవడు మాట్లాడట్లే. కానీ ప్రయారిటైజేషన్ అనేది చూసుకోమనండి ఒకసారి. వాళ్ళ ప్రయారిటైజేషన్స్ ఏమీ ఆగట్లే. ఇప్పుడు 24 hours పని చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది నీకు, వెన్ యు ఆర్ ప్రాపర్లీ నాట్ ప్లాన్డ్ అండ్ ప్రాపర్లీ నాట్ ప్రొటెక్టెడ్. చూడండి, సంవత్సరం అంతా ఎగ్జామ్స్ చదవకుండా ముందు రోజు రాత్రి నైట్ అవుట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఏమైనా పెద్ద తేడా కనబడింది మీకు? లేదు సార్. పైగా కేంద్రం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? సార్ ఇది జాతి వాళ్ళకి అసలు ఇంతవరకు నివేదిక పంపలేదంట. పంపుతారంట, నివేదిక పంపకుండా వాళ్ళు ఎలా స్పందిస్తారు? అదే వీళ్ళకి కేంద్రం అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు
25 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 24 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయితే జాతీయ విపత్తు కింద ఎందుకు పరిగణించరు? సార్ ఎందుకు పరిగణించట్లే? తక్షణ సాయం కింద కేంద్రం నుంచి అట్లీస్ట్ తక్షణ సాయం రూపాయి అర్ధం తీసుకొచ్చి తర్వాత దాని మీద మాట్లాడితే కేంద్ర బృందం వస్తుంది, ఇది ప్రాథమిక అంచనాలు మేము ఇచ్చామని. ప్రాథమిక అంచనాలే తలా తోక లేకుండా ఇచ్చారు. సార్ చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. గతంలో 70 లక్షల ఎకరాల 80 లక్షల రైతులకి ఇన్సూరెన్స్ క్రియేట్ ఇవ్వబడింది. మార్క్ఫెడ్ త్రూగా పంటల్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇంటికి ఛాలెంజ్లకి ఇవేమైనా యాక్సెప్ట్ చేసి ఛాలెంజ్కి రైతుకి ఇబ్బంది ఉందంటే వీళ్ళే ఇంటికి వెళ్ళి రైతుకి వాళ్ళకి కావాల్సినటువంటి సమర్పించినటువంటి పరిస్థితి గతంలో చూస్తే దాన్ని కూడా అవహేళన చేస్తూ మూడు గంటలు పనిచేసేటువంటి దానికి 2,60,000 మందిని వాలంటీర్లు పెట్టి ఈ రోజు 2 గంటల్లో అయిపోతుందంట, 1,60,000 మందితో అయిపోతుందంట. ఎక్కడవుతుంది? ఇవాళ మీకు ఉపయోగపడుతుంది కూడా ఆయన కట్టిన సచివాలయాలు, ఆయన కట్టిన సచివాలయ స్టాఫ్. నీకు మాట చెప్తున్నాను, 2,200 మంది ప్రజలు ఉన్న ఒక గ్రామానికి ఉన్న సచివాలయంలో ఈ క్రాప్ బుక్ అని ఒకటి ఉంటుంది. అది మెయింటైన్ అవుతుందో లేదో కనుక్కోండి ఒకసారి. ఈ క్రాప్ బుక్లో ఏంటంటే ఈ గ్రామంలో ఏ పంటలు వేశారు, ఏ పంటకి సబ్సిడీ ఉంది, ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది, వీటి మీద పట్టిక ప్రకారం ఇచ్చేవారు. ఇది ట్రాక్ రికార్డ్ 5 సంవత్సరాలు. ఏం ఛాలెంజ్ చేస్తారండి అచ్చెన్నాయుడు గారు? దీని మీద ఒకసారి ఈ క్రాప్ బుక్ మీ దగ్గర ఉంటే తీయండి బయటికి. ఇంత అవసరంలే. ఏ గ్రామంలో ఎవడు ఏ పంట వేసాడు అన్నది ఇలా స్టాటిస్టిక్స్ ఒక మీ దగ్గర డాష్ బోర్డ్ ఉంటుంది కదా, చంద్రబాబు గారు ఇలా బటన్ నొక్కగానే 3వ నెంబర్ స్ట్రీట్లో 2 లైట్ వెలిగిందో లేదో, వెళ్ళి గొంత పడిందో లేదో, గొంత పూడ్చేయలేదు, ఈ డేటా తీయండి సార్ ఫస్ట్. అసలు ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు డాష్ బోర్డ్లో, లోకేష్ గారు కూర్చున్నారు, అనిత గారు కూర్చున్నారు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎక్కడ కనిపించలేదు కదా సార్. అదే మరి ఫీల్డ్లో కనిపించలేదు, ఆడ వేసినటువంటి ఆఫీస్లో కనిపించలేదు. అక్వా రంగానికి సంబంధించిన దాంట్లో ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ గారు మాట్లాడతారు. ఢిల్లీ పర్యటనలో యూరియాల గురించి లోకేష్ గారు మాట్లాడొస్తే మరి ఈయనకేం పని ఉంటుంది? ఫైనల్ వచ్చి ఒక డైలాగ్ స్టేట్మెంట్ తొలగొట్టి ఛాలెంజ్ చేయడం. ఛాలెంజ్ చేసి ఈ క్రాప్ బుక్ ఒకటి చాలు, మీకు ఇంకేం అవసరం లే. ఈ క్రాప్ బుక్ తీసి ఏ గ్రామంలో సచివాలయం డేటా ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలు. మార్క్ఫెడ్ ఓపెన్ అయిందో లేదో చెక్ చేసుకుంటే చాలు. ఈ 2 ఛాలెంజ్లకి మీరు సిద్ధం ఉంటే, 3వది క్రాప్ ఇన్సూరెన్స్ చేశారా లేదా? చేయలేదని సమాధానానికి ఎవరికి ఛాలెంజ్ చేస్తారు? ఏం చెప్పినా అబద్ధం అని చెప్పి ఒక మాట వేయడం తప్ప కనీసం అడిగిన వాటికి సమాధానం చెప్పే ఇది ఉంటే ఫస్ట్ దానికి సమాధానం చెప్పి ఛాలెంజ్లు ఎందుకు? ఛాలెంజ్ల దాకా ఎందుకు వెళ్తారండి అచ్చెన్నాయుడు గారు? మీకున్నది మన దగ్గర ఉన్న ప్రభుత్వ కార్యాచరణ ఈ 16-18 నెలల్లో మీరు చేసిన పని ఏంటంటే శూన్యం. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? నిన్నే నాకు నెల్లూరు డేటా తీస్తే నెల్లూరులో 60 లక్షల మంది పైచీలకి ఇన్సూరెన్స్ చేస్తే ఇప్పుడు మీరు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళు 872 మందికి మాత్రం ఇన్సూరెన్స్ ఉంది. అక్కడ చెక్ చేసుకోమనండి ఒకసారి. ఇది ఒక ఎత్తి అయితే రాష్ట్రం మొత్తం మీద ఇంకే లెక్కలు ఉంటుందో ఆలోచించుకోమనండి. 65,000 మంది రైతులు ఎక్కడ, 872 మందికి ఇన్సూరెన్స్ ఏంటి? ఆ మిగిలిన 60,000 మందికి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? 64,200 మంది దగ్గర ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సో ఇవన్నీ ఇంతంత డొల్లతనాలు పెట్టుకుని ఎందుకు ఈ గాంభీర్యాలు, మేకపోతే గాంభీర్యాలు ప్రదర్శించి ఎవరిని కాపాడతారు మీరు? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం తప్ప ఏం లేదు మీ దగ్గర. ఎప్పటికైనా ఒక బృహత్తర కార్యక్రమం బడ్జెట్లో ప్రవేశపెట్టి ప్రతి గ్రామానికి ఒక పెద్ద గొడవను కడుతున్నాం, గిడ్డంగోటి కడుతున్నాం, పంట ఎండబెట్టుకోవడానికి షెడ్లు కడుతున్నాం. ఈ ప్రణాళిక ఇవ్వండి సార్ ఫస్ట్. ఇది ఇచ్చి మాట్లాడండి. ఎందుకంటే ఈ తుఫాన్లు ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. తార్పాలిని పెట్టలే. దేనికి ఛాలెంజ్ చేస్తారు సార్ మీరు? ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నారు? దేనికి చేస్తున్నారు? 5 ఏళ్ళు డేటా మీరు వ్యవసాయ శాఖ మంత్రి ఒకసారి ఆఫీస్లో ప్రశాంతం కూర్చుంటండి అచ్చెన్నాయుడు గారు, డేటా తెప్పించుకొని చూడండి. ఎంత ఇన్సూరెన్స్ కట్టబడింది? దగ్గర 7,890 కోట్లు కట్టారు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్. దీంట్లో లెక్కలు ఏడబోవు. చేత కాకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ని పిలిచి న్యాయం చేశారు సార్ గతంలో. మరి అసలు వాళ్ళ కౌలు రైతు పరిస్థితి అయితే దారుణం. అసలు పట్టించుకునే నాదులేడు ఫస్ట్. నీకు చెప్తుంది అదే. నీకు గ్రామ సచివాలయంలో 2,200 మంది ప్రజలు, అందులో కౌలు రైతు ఎవడో ఏ పంట వేశారో, ఈ క్రాప్ బుక్ త్రూగా ఎవడో సంవత్సరంలో ఏది పండుతుందో, ఇంత స్టాటిస్టిక్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ప్రాథమిక అంచనాలు ఏంటి, నష్ట నివారణ ఏంటి, ప్రతి దాని మీద ప్రొయాక్టివ్నెస్ ఉంటుంది. ఇంకా మీకు డొల్లతనం చెప్పనా? యూరియాకి కార్డులు ఇస్తున్నారు. ఎకరానికి 3 బస్తాలు 2 బస్తాలు 3-4 ఎకరాలకి. ఇది లెక్కిస్తున్నారు. 1/2 ఎకరం ఉంటే 1 బస్తా ఇస్తారట. ఇది చాలు మీ తెలివితేటలకి. ఏం ఛాలెంజ్ చేస్తారో, గతంలో యూరియా సబ్సిడీ రేట్లో ప్రజలకు అందిందా లేదా రైతులకి, ఇలాంటివి ఏదైనా సరే చర్చకి విత్ డేటా అవతలోడు రెడీగా ఉన్నాడు. మీ దగ్గర ఏటీ లేదు, డొల్లతనం తప్ప.
విజనరీ అని చెప్పి మా కళ్ళకి గంతలు కట్టడం, గాంధారలా మేము కూర్చోవడం మీ పని. మేము కళ్ళున్న గాంధారలా కూర్చోమంటే మీకు కూర్చుంటాం. మీ చర్చకు పిలిస్తే మీరే సూపర్ సార్, మీకు ఎలివేషన్లు ఇచ్చే కంతలాడు కూడా కొత్త దాపరించాడు ఇప్పుడు. ఆ పౌడర్ డబ్బా వాడు ఎక్కడు, ఇది నా కంచం తింటాడు చూడు, వాడు కూడా దాపరించేసాడు ఈ మధ్యన కొత్తగా. దరిద్రగోటి ఎలివేషన్. సిగ్గుపడండి రా బాబు, సిగ్గుపడండి ఒకసారి. ఆలోచిస్తే ఒకసారి బుర్ర వికసిస్తుంది. నువ్వు ఆ దిక్కుమాల విశ్లేషణలో చెప్పు, గత ప్రభుత్వం ఏం చేసిందో, నువ్వేం చేయలేదో ఆ కంచారోడు చెప్పిన విశ్లేషణలో నువ్వు చూసుకోమను ఒకసారి. ఏదో వీళ్ళకి ఎలివేషన్లు ఇద్దాం, అవతల మీద మట్టిపోద్దాం ఉన్న దగ్గర మీ డొలతనమే బయటపడుతుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. విజనరీ లేదంటే అనుభవజ్ఞుని, నాకున్నంత అనుభవం ఎవరికి లేదని చెప్పుకుంటూ, లేదు అసలు దేశంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి టెక్నాలజీ వాడలేదంట, దేశంలోనే కాదు అసలు ప్రపంచంలోనే ఎక్కడ వాడలేదు. ఏమి టెక్నాలజీ, దేనికి వాడతారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఎవరికన్నా న్యాయం చేసింది అనుకో, లేకపోతే పంట నష్టమైన దానికి ఇంత చేస్తున్నాం మనం, వీటికి ఏటికి చెప్పకుండా ఎంతసేపు టెక్నాలజీ వాడాము, టెక్నాలజీ అనిపించుకున్నాము. ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. ఏం టెక్నాలజీ ఉంది దేనికది? వాతావరణ శాఖ సార్ నిన్న కూర్చొని మొత్తం అంతా రిహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని అందరినీ ఫాలోఅప్ చేసుకుంటూ రియల్ టైం గవర్నెన్స్ కూర్చొని 40 లక్షల మంది ఎఫెక్ట్ అయితే రీహాబ్ సెంటర్లు వీళ్ళు పెట్టిన 1380. అవి కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఉన్న నాడు నేడు స్కూళ్ళు, ఆర్బికే సెంటర్లు ఉపయోగించారు, గ్రామ సచివాలయాలు. సో వీటిల్లో మీరు లెక్క తీయండి, ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది కదా. చెప్పండి సార్, 40 లక్షల మందికి. వాటన్నిటితో మాకేం సంబంధం సార్, వీళ్ళందరినీ తీసుకెళ్ళాము. సరే టెక్నాలజీ 40 లక్షల మంది ఈజ్వల్ 1380 రీహాబ్ సెంటర్లు. 1380 సెంటర్కి మీరు ఇచ్చింది పాలు లేవని పిల్లలు గోల, బాత్రూమ్ వసతులు లేవని ఆడవాళ్ళు గోల, టైంకి అన్నం లేదని మొత్తం అందరూ రీహాబ్లో ఉన్న వాళ్ళు గోల. ర్యాండమ్గా 4 దగ్గర కలకల్లాడుతూ టేబుళ్ళు బాలలు వేసి మంచాల మీద పరుపులు వేసినవి మీరు కెమెరాలకు చూపించినవి కాదు, కెమెరాలకు చూపించినవి. స్కూల్లో బల్లలు తప్ప ఏముంటాయి? దీనికి ఎంత రోజుల నుంచి ప్రిపరేషన్ ఉందో చెప్పమానండి. మీరైతే ముందు రోజు వచ్చారు, ఇద్దరును తెల్లారులు పనిచేశారు. ఎవరికి ఉపయోగం? కంచాలో ఎలివేషన్ ఇచ్చుకోవడానికి పనికి వస్తుంది, పౌడర్ డబ్బోడు బుగ్గి కొట్టుకోవడానికి పనికి వస్తుంది నోట్లో. వాళ్ళిద్దరు సాగు మాకెందుకు? రాష్ట్రం సాగు గురించి చెప్తున్నాం. ఇంత తీవ్రతని, ఇంత తీవ్రమైన పరిస్థితుల్ని 110 days బిఫోర్ బుడమేరు 48 గంటల ప్రిపరేషన్ శూన్యం. ఇవాళ 15-20 రోజులు బట్టి తీవ్ర తుఫాన్ అన్నది వాతావరణ శాఖ హెచ్చరికలు ఉంటూ కూడా ప్రికాషనరీ ఫ్రంట్ శూన్యం. వేరే మినిమం టార్పాన్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఒడ్లు కోసిన వాళ్ళు ఎండబెట్టుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు తెప్పలేవారు పడి ఉంది కదా. ప్రణాళిక మీరు కనీసం రోడ్ల మీద ఎండబెట్టకండి, వీటిని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర సురక్షితంగా ఉంచండి. ఈ చేతవనులు కూడా ఇవ్వకుండా నేలపాలైపోయి కదా ఒడ్లన్నీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కదా. ఏం ఛాలెంజ్లు చేస్తారు, ఎవరికి ఛాలెంజ్లు చేస్తారు? అంతే కదా. అంటే ప్రభుత్వం చేసింది ఏ టెక్నాలజీ, ఏం టెక్నాలజీ ఏటి ఆపేస్తారు? అలా పౌడర్ డబ్బోడు అంటే చదువు సంజ లేదు, బుర్ర తక్కువ సన్నాసి కాబట్టి తుఫాన్లు పట్టుకుని అవతలు ఇసిరిచాడు, ముందు దొరకలేదు, పిల్లకి పట్టుకుని అవతలు ఇసిరిచాడు, ఇలాంటి కథలు. వాడు గడ్డి సన్నాసి కాబట్టి చెప్తున్నాడు ప్రజలకి, చెప్పించుకుని కొట్టిన వాళ్ళు లేక. ఎవడరా చెప్తున్నావు తుఫాన్ ఎవడు ఆపగలడు, కడుపు కానం తింటున్నావు, గడ్డి తింటున్నావు అని. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత విజనరీ ఉండి, దేనికే టెక్నాలజీ? నాకు అర్థం కాదు, దేనికి టెక్నాలజీ? రైతులు ఎంతమంది ఉన్నారు, కౌలు రైతులు ఎంత ఉన్నారు, ఏ పంట ఎంత ఉంది, ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి ఎంత సాయం కలిగి ఉండవు సార్. అదే కదా దేనికి టెక్నాలజీ. మడిచి ఎక్కడ పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది దిక్కుమాల టెక్నాలజీ? నీకు ఈ క్రాప్ బుక్ మెయింటైన్ అవ్వట్లేదని చెప్తుంటే మళ్ళీ ఈ మొదటికి వస్తే ఏం చేయాలా? ఈ క్రాప్ బుక్ ప్రతి గ్రామంలో ఉంటేనే దాంట్లో వచ్చే సమ్మరీయే నీ అనాలిసిస్. అంతే కదా. ఇవన్నీ నాకు అనవసరం. కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ విపత్తి కింద ₹1 డబ్బులు ఇప్పటికి తేలే. మీ బిక్కులు ఆడుకొని నేను హైదరాబాద్ ప్రయాణం తొత్తరలో 5,250 కోట్లు ప్రాథమిక అంచనాలు వేసి ఇచ్చారు. ఎవడు ముక్కులో పెట్టాం కదా. ఆ పోగిరి సినిమాలో ఉప్మా తప్ప ఇంకేం పెట్టట్లేదు. నారాయణ మీద నాకు నమ్మకం లేదు, నేను నమ్మను. మన బుడమేరు వాగు దెబ్బకి ప్రజలకి నోట్లో తిండి కూడా లేకుండా చేశారు, ఒక నీళ్ళు కూడా లేకుండా చేసి మళ్ళీ అప్పచెప్పారంటే ఇంతకన్నా దరిద్రం ఇంకోట్లేదు. ప్రజలు ఇది గ్రహించుకోండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అప్పుడైతే సార్ రావాల్సిన కమిషన్లు వచ్చేది, లేదంటే పార్టీకి రావాల్సినటువంటి ఫండ్ వచ్చేది. మొన్న వచ్చిన డొనేషన్లతోనే వాళ్ళు బుడమేరు వాగులు బాధితులు కాపాడారు. వీళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి కానీ ₹1 డబ్బులు ఇచ్చిన పాపన పోలే. ప్రజలు వాళ్ళు తెప్పలాలు పడుకొని చచ్చారు అంతే. దానికి కూడా పులిహోర పొట్లానికే ₹380. అదే పులిహోర కూడా కదా, అది ఫ్రైడ్ రైస్ ఏది పెట్టాడు. చాలా వెరైటీగా ఉన్నారు ఆయన.
ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిన దానికే ప్రత్యక్ష సాక్ష్యం ఉండటం నారాయణ. అమరావతి రైతులు ఇవాళ దిక్కుతోచం దౌర్భాగ్య స్థితిలో ఉండటం నారాయణ. తుఫాన్ వచ్చినప్పుడు నారాయణ కనిపించాడంటే ప్రజల నోట్లో మట్టి కొట్టడని అర్థం. మొహమాటం ఏం లేదు. ఛాలెంజ్లు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి సార్, కష్టాలు ఏమున్నాయో, ప్రజలు పడుతున్న వ్యతలేంటో, మీ దగ్గర ఉన్న డేటా తప్పు, యాక్యురేట్ డేటా మెయింటైన్ చేసే ప్రాథమిక అవగాహనతో గత ప్రభుత్వం చేసిన దగ్గర మీ దగ్గర శూన్యం. వీటిలన్నీ పట్టుకొని ఇది ఈ విధంగా చేసాం ఇగో అని చెప్తే నమ్మడానికి ఎవడన్నా మాలాటోడు ఉంటాడు. లేదంటే మీరు చెప్పే గాలి కబుర్లు, జగన్మోహన్ రెడ్డితో ఛాలెంజ్లు టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పాడు అనుకున్నాం సార్. మీరు నిజాలు చెప్పచ్చు కదా, వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా, మీరు నిజాలు చెప్పండి. వ్యవస్థ పనిచేయాలి కదా, విజనరీ. నా దగ్గర టెక్నాలజీ ఉంది, విజనరీ ఉన్నదని వీళ్ళు కూడా అదే చెప్పుకుని తిరుగుతున్నారు. ఇంకోటి చెప్తారు ఏమనంటే 164-21 100% స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్, 94% మాది. చాలా దీని తోటి ఇప్పుడు కొత్త పదాలు ఏంటంటే విజనరీ, టెక్నాలజీ. ఏడవండి, అదే కావాలి మీకు. ప్రజలకు కూడా ఎలివేషన్లే కావాలి. చూసి చావండి, చూసి తెరించండి సార్. న్యాయం అయితే జరిగేది మనకు అనిపిస్తుంది సార్. నాకైతే కనపట్లేదు, నాకు నమ్మకం లేదు దొర. మున్సిపల్ శాఖ ఇప్పుడు నెక్స్ట్ దరిద్రం అంతా మున్సిపల్ శాఖలోనే ఉంది. ఆ చెత్తాచెదారాలు ఎత్తుకోవడం, అదంతా పంచాయతీరాజ్ శాఖ. మళ్ళీ నారాయణ ప్రత్యక్షం అవుతుంది. నారాయణతో ఏమవుదు, ఏమీ అవ్వదు నారాయణతో. ఇంకెంతకన్నా ఇంకేం కాలేదు. 2 ఇన్సిడెంట్స్ చూసుకోవడం ఇంకా అవుతుందని భ్రమలో ఉంటే నేనైతే లేను. కానీ ఎప్పుడు సార్ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడల్లా రైతు నష్టపోతూనే ఉంటే మరలా ఏదో బాగు చేద్దామని చెప్పి ఒక గవర్నమెంట్ చూసాము, బాగుపడేటువంటి అంశాలు కనిపించాయి. కాస్తో కూస్తో వ్యవసాయం కూడా బాగుపడుతుంది, రైతు కూడా బాగుపడుతున్నాడు అనేటువంటి క్రమంలోంచి మరలా రైతుని చంపేసేటువంటి పరిస్థితులకు వచ్చేసింది. ఎప్పుడైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ కనుక ఉంటే రైతు రక్షణ, ప్రధానికి పంట పెట్టుబడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి 2 సంవత్సరాలు బట్టి ఇవ్వకపోతే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? ఇన్పుట్ సబ్సిడీ ఏది? సబ్సిడీలో ఎరువులే దొరకట్లే, ఇన్ని విత్తనాలు దొరకట్లే. ఇంత తీవ్ర పరిస్థితులు ఉంటే రైతుని పరిరక్షించే ప్రభుత్వమా కాదా అంటే కాదని క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. వ్యవసాయ ఆధారిత దేశం, దగ్గర 60-70% ప్రజలు వ్యవసాయ మీదే ఆధారపడి ప్రజలు జీవిస్తున్న భారతంలో, ముఖ్యంగా అన్నపూర్ణంగా అభివృద్ధించే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళకి కనీస బాధ్యత, కనీస కర్తవ్యం వాళ్ళని ప్రొటెక్ట్ చేసే దగ్గర వీళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఏ హక్కు ఉంది వీళ్ళకి మాట్లాడడానికి? కానీ ఎంతసేపటికి వ్యవసాయాన్ని చంపేసేటువంటి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. రీసెంట్గా ఆయన అమరావతి చేసినటువంటి కామెంట్ కూడా, అమరావతిలో సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెన్ చేశారు కదా, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, వ్యవసాయాన్ని మర్చిపోండి, వ్యవసాయం మీకు పనికిరాదు అనే కామెంట్లే చేశారు ఆయన. మరి ఏం తింటాం? గడ్డి తింటాం ఇట్లా కూర్చుని మనం. ఇప్పుడు ఆయన తినే మిలిట్స్ కూడా పంటలు పండిస్తేనే కానీ వస్తాయి. అంతే కదా, రాగులు, సజ్జలు, జొన్నలు ఏమంటారు కదా, అట్లనే అవి పండిస్తే వస్తాయా లేకపోతే ఆకాశం నుంచి ఏమన్నా? మీరు అన్నం మానేశారు కాబట్టి దేవుడు మీకు ఇస్తున్నాం అని చెప్పి రోజు మనకేమైనా ప్యాకెట్ ఇచ్చి వెళ్తారా? ఎక్కడికి వస్తారు? అదే విజనరీ అంటే బుర్ర ఎత్తుకెళ్ళిపోవడం అంటారు. వ్యవసాయదారుడే లేకపోతే మన బతికే లేదు ఎవరికి. అంచేత వాళ్ళని కాపాడుకోవాల్సిన, ఇలా నోట్లోకి ఇలా వేలు వెళ్ళిందంటే ఫస్ట్ ఆడు పెట్టిన భిక్ష అనుకోవాలి. ఫస్ట్ నేను కొన్నాను, నేను కొని తెచ్చుకున్నాను అంచేది ఈ అన్నం నాదే. నువ్వు కొనే తెచ్చుకున్నావు, కొని తెచ్చుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది వాడే రైతు, వాడే దేవుడు. వాడిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాని నేను విజనరీ, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, వ్యవసాయదారుడి కుటుంబంలో పుట్టి మేము ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉద్యోగాలు చేస్తున్నాం. అంతేకాని మా తాత ముత్తాతలు, మా నాన్నలు వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చోలే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ కష్టాన్ని దిగమింగుకొని మాలాట వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్లు తయారు చేశారు, నీలాట వాళ్ళని తయారు చేశారు. ఆయన్నే తయారు చేశాడు వాళ్ళ నాన్న. ఏం మాడుతున్నారు? అంతే కదా. అది వ్యవసాయదారుడికి ఉన్న గొప్పతనం, అతనికి ఉన్న ఔదార్యం. ఆయన్ని కాపాడుకోకుండా వ్యవసాయం దండగా ఏం మాడుతున్నారు? అంటే రాష్ట్ర ప్రజలంతా వ్యవసాయం మానేస్తే భూములన్నీ తీసేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు నా ఉద్దేశం. సరే సార్, రియల్ ఎస్టేట్ తాజ్మహల్లో కట్టండి, అందరూ తాజ్మహల్లో కట్టుకుని ఉందాం. అన్నం తినాలా? ఎంత విలాసవంతమైన భవనం కట్టుకున్నా ఫైనల్ తినాల్సింది అన్నా కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నిజమే, రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. కోకపేటలో 100 కోట్ల భూమి బాగుంది, నిజమే. కానీ మొత్తం 100 కోట్లు అని చెప్తాడు, ఏడు తింటాడు? కొన్నాడు పిజ్జా బర్గర్లు తినాలన్నా గోధుమలతోనే కదా రొట్టె వాళ్ళకాడ తయారు చేసేది.
అంతే కదా. మీరే నేట్రా పంజాబ్ వాడు కూడా గోధుమలు పండించి వాళ్ళ నుంచి నేను వ్యవసాయం మానేస్తున్నాను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అనుకోండి, ఏమవుద్ది పరిస్థితి? ఎవడో ఒకడికి బుర్ర తక్కువ ఐడియా వచ్చిందని చెప్పి అందరికీ బుర్రలేదంటే ఎలాగా? సార్ అక్షసాలు చెప్తున్నా, నీ చేతకాంతనానికి నిలువెత్తు నిదర్శనం 14 నుంచి 19 వ్యవసాయ కమతాల త్రూగా వచ్చిన ఆదాయం రాష్ట్రానికి 58,970 కోట్లు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అని ప్రూవ్ అయిన అంత కరోనా పాండమిక్లో కూడా 89,670 కోట్లు వచ్చాయి 19 నుంచి 24 దాకా. ఎవరు ట్రాక్ రికార్డో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే రాజు రైతు సుభిక్షంగా ఉన్నాడంటే రాష్ట్రం కలకల్లాడింది. జీడీపీలు జిఎస్డిపీలు ఎలా పెరిగాయి తెలుసు అందరికీ. ఎవరు మీరు బిక్కులు ఆడుకుని సస్తున్నారు జిఎస్టీలకి. జీడీపీ మాట దేవుడు ఎరుగు, ఎప్పుడో గాలికి వదిలేసారు స్టేట్ జీడీపీని. దానికి కూడా ఎలివేషన్లే కదా. ఏంటి ఎలివేషన్లు ఇచ్చుకుంటే ఎన్నాళ్ళు ఉంటారు? ఆఫ్టర్ ఆల్ ఈ జుజుంబిరిగాలను పెట్టుకున్న నలుగురిని బట్రాయిలకి తమ్ముళ్ళు ఇల్లు చిడతలు వహించుకుంటే ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు? చూద్దాం. ఇది కూడా ఇవి శాశ్వత ప్రయోజనాలు ఇస్తాయా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళే అంతిమ న్యాయ నిర్ణేతలు. అంతకన్నా వెళ్ళేది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి ఇంటర్వ్యూ. మన మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేడం.